నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాల్లో ప్రధాన శీర్షికలు వేసినటువంటి అంశం చంద్రబాబు నేతృత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అంటే మొత్తం మీద మాత్రం రాష్ట్రంలో అవకాశాలు సామర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా గమనిస్తుంది. ఢిల్లీ అమరావతి కలిసి వేగవంతమైనటువంటి అభివృద్ధి వైపు ప్రయాణం. జీఎస్టీ సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8,000 కోట్ల ప్రయోజనం. 21వ శతాబ్దం భారతదేశానిదే. కర్నూలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభలో ప్రధాని మోదీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. నిన్న ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకని శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో నిన్న కూటమి ప్రభుత్వానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కొంతవరకు మాత్రం హైలైట్ గా నిలిచినటువంటి పిక్ ప్రధానమంత్రి పర్యటనలో ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి. వీరి ముగ్గురు కలిసి తిరిగినటువంటి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నటువంటి ఫోటోల దగ్గర నుంచి వారి ముగ్గురు కలిసి మాట్లాడినటువంటి పాల్గొన్నటువంటి సభా వేదిక వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కూటమి నాయకుల మధ్య కొంతవరకు ఉత్సాహాన్ని పెంచినటువంటి పరిస్థితి కనబడింది. నిన్న మాత్రం జిఎస్టీ సభకు సంబంధించి ప్రధానమంత్రి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన ప్రసంగంలో తెలుగులో ప్రస్తావిస్తూ కూడా ప్రసంగాన్ని ప్రారంభించడం, అక్కడ ఉన్నటువంటి సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి ప్రజలందరూ కూడా మరింత ఉత్సాహంతో కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టడం, మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఆవశ్యకతను, డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ప్రాధాన్యతను ప్రధానమంత్రి వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్రంలో సామర్థ్యాలను ప్రపంచవ్యాప్తంగా కూడా గమనిస్తుంది. ఢిల్లీ అమరావతి మరింత వేగవంతంగా పెరగాలి, మరింత డెవలప్మెంట్ అవ్వాలి. ఈ 21వ శతాబ్దం మాత్రం ఖచ్చితంగా భారతదేశానిదే అని ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. జిఎస్టీ వల్ల ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంది, జిఎస్టీ వల్ల ఏదైతే సంస్కరణలు తీసుకురావడం జరిగిందో 2.0 వీటి వల్ల ఎంతవరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉంది, ఇలాంటి అంశాలన్నిటి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించడం జరిగింది. రోడ్ షో కార్యక్రమాలు, అదేవిధంగా శ్రీశైల క్షేత్రాన్ని కూడా ప్రధానమంత్రి దర్శించుకున్నారు. సో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్న భారతదేశ తొలి ప్రధానమంత్రి, అంటే ప్రధానమంత్రి హోదాలో దర్శించుకున్నటువంటి తొలి వ్యక్తిగా నరేంద్ర మోదీ నిన్న ఖ్యాతిగాంచారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, దాదాపు ఒక 13,400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు సంబంధించి పలు, అంటే డ్రోన్ సిటీకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, పారిశ్రామిక రక్షణ పరమైనటువంటి అంశాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా రోడ్డు మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వీటిలో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక స్టేట్మెంట్, డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రానికి రెండింతల లాభం, జిఎస్టీ తగ్గింపుతో సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే, అన్ని ఎన్నికల్లోనూ మోదీ గెలవాలి, సీఎం చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్. అట్ ద సేమ్ టైం కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు కొనసాగాలి, మోదీ చంద్రబాబు నాయకత్వంలో సమిష్టిగా ముందుకు సాగుతాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితే అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ 1. ఇప్పుడున్నది మోదీ చంద్రబాబు కలిసి డబుల్ ఇంజన్ బుల్లెట్ రైల్ సర్కార్, పేద ప్రజల చిరునవ్వై మోదీకి పండుగ అనేటువంటి అంశాన్ని ఒకవైపు సీఎం, డిప్యూటీ సీఎం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నేత, యువ నేత, రాష్ట్ర మంత్రి లోకేష్ చేసినటువంటి కామెంట్స్. అంటే ఓవరాల్ గా పరిశీలిస్తే ఒకవైపు బీజేపీ, ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం, ఖచ్చితంగా వచ్చేటువంటి 10-15 ఏళ్ళు మాత్రం ఇదే నాయకత్వం కొనసాగాలి, కాబట్టి మేమందరం కూడా దీనికి సహకరిస్తాం, ఇలాంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సో డబుల్ ఇంజన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యకలాపాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, ఈ మొత్తం ఒకసారి గమనిస్తే మాత్రం గతంతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద ప్రాజెక్ట్ ని మనం పెట్టేసి ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి కావాలని పట్టుబట్టి అక్కడ ఉంటే మాత్రం అది వెంటనే శాంక్షన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. అది కేంద్ర ప్రభుత్వంలో, సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా తెలుగుదేశం పార్టీ, జనసేనలు ఉండడం కావచ్చు, లేకపోతే ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కేంద్ర ప్రభుత్వం మనుగడ కొంతవరకు రాష్ట్ర పార్టీల మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు. సో ఈ కారణాలు ఏదైనా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 2014లో రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఈ దశ మాత్రం చాలా కీలకంగా మనం భావించాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ దశలో రాష్ట్ర అభివృద్ధి కోసం పలు ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు పెట్టడం జరిగింది, అనేక అంశాలు చర్చించడం జరిగింది. సో వాటి మీద మరింత ఇది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రధాని పర్యటనలో ఏమైనా కొత్తమైనటువంటి ప్రాజెక్టులు ఇవ్వబోతున్నారా? ప్రధానమంత్రి రాయలసీమ జిల్లాలో పర్యటించారు. రాయలసీమ జిల్లాలో పర్యటించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది బనకచర్ల ప్రాజెక్ట్.
బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి నిన్న డిస్కషన్కి ఏమైనా వచ్చిందా? ప్రధానమంత్రి దానికి సంబంధించి ఏమైనా హామీ ఇస్తారా? ఎలాగంటే రాయలసీమ బనకచెర్ల సమీపంలోనే ప్రధానమంత్రి పర్యటన కూడా కొంతవరకు సాగినటువంటి పరిస్థితి. ఆ జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి జిల్లాల పరిధిలోనే. సో అలాంటప్పుడు ఇలాంటి అంశాలు ఏమైనా ప్రస్తావిస్తారా అనేటువంటి అంశం కూడా కొంతవరకు ఒక వాదన వినబడినప్పటికీ అలాంటి అంశం మాత్రం ఎక్కడా లేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సాధించి నిర్మిస్తుంది అనేది మాత్రం కూటమి నేతలు చెప్తున్నటువంటి మాట. సో ఓవరాల్ గా మాత్రం ప్రధానమంత్రి పర్యటన నిన్న సక్సెస్ అయినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇంకా విశాఖలో రహేజా 2172 కోట్ల పెట్టుబడులు, వాణిజ్య నివాస సముదాయాలకు సంబంధించి నిర్మాణానికి ఆసక్తి వ్యక్తీకరణ, ఐటీ కంపెనీల కోసం 28.65 లక్షల చదరపు అడుగులు అనేటువంటి అంశంలో విశాఖపట్నంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి కే రహేజా కార్పొరేషన్ పెట్టుబడులతో రాబోతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ కీలకంగా ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం మీద విశాఖపట్నంలో మాత్రం ఒకవైపు పెట్టుబడుల వరద కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే, సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే ముందుగా ట్రంప్ చెప్తున్నటువంటి మాటలు. మోదీ మాట ఇచ్చారు, రష్యా నుంచి చమురు కొనడం ఆపిస్తామంటూ తమ మిత్రుడు భారత ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ స్పష్టం చేశారు అనేటువంటి అంశం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు అంశాన్ని ఖచ్చితంగా మేము నిలిపివేస్తామని ప్రధానమంత్రి మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి మాట ఇచ్చినట్లుగా ఆ దేశ అధ్యక్షుడు చేసినటువంటి కామెంట్స్. బట్ దీంట్లో వాస్తవం ఎంత? ప్రధానమంత్రి వేరే దేశానికి సంబంధించినటువంటి సత్సంబంధాల విషయంలో, ప్రధానమంత్రి ఒక దేశానికి సంబంధించినటువంటి వాణిజ్యకు సంబంధమైనటువంటి విషయాల సమయంలో, ప్రధానమంత్రి రెండు దేశాల మధ్య సాగుతున్నటువంటి ఏదైతే వ్యాపారాల విషయంలో పక్కనున్నటువంటి వేరే ఏదో దేశానికి మాట ఇచ్చారు అనేది ఆ దేశ అధ్యక్షుడు చెప్పడం మాత్రం కొంతవరకు విచిత్రంగా ఉంది. సో దీని మీద భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? భారత కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ప్రధానమంత్రి లేదా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి లేదా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఎలా స్పందిస్తారు అనేది మాత్రం ప్రస్తుతం అనేక ప్రశ్నలకు తావిస్తుంది. ప్రతిసారి కూడా ప్రతి దేశాల్లో ఉన్నటువంటి అంతర్గత విషయాల్లో, వివిధ దేశాల మధ్య సాగుతున్నటువంటి వివాదాల్లో, అంతర్జాతీయ పరమైనటువంటి అంశాల్లో మాదే పెద్ద చెయ్యి, మేమే పెద్దన్న పాత్ర పోషిస్తాం, మేము అగ్రరాజ్యంలో ఉన్నాం, ఇలాంటి కామెంట్స్ తో అన్నిటి మీద పెత్తనం చేయాలి అంటే మాత్రం ఏ దేశం కూడా ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అన్ని దేశాలు కూడా సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నటువంటి దేశాలు. అలాంటి దేశాల్లో మొదటి సరసన భారతదేశం ఖచ్చితంగా ఉంటుంది. మరి అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు హైలైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. గుజరాత్ మంత్రివర్గ రాజీనామా అనేటువంటి అంశం నేడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో గుజరాత్ కేబినెట్ లో 16 మంది మినిస్టర్స్ రాజీనామా చేసినటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక పరారీ నేరస్తులకు ప్రత్యేక సెల్ అనేటువంటి అంశాన్ని, దేశం వీడి పరారైనటువంటి ఆర్థిక నేరస్తుల కోసం ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి జైలు సెల్ ను నిర్మించాలని అమిత్ షా అన్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు, ఇలాంటి కీలకమైనటువంటి సంస్కరణలు చాలా అవసరం. ప్రస్తుతం దేశంలో అన్నిటికంటే అతిపెద్ద నేరం ఆర్థిక నేరం. ఆర్థిక నేరం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి వ్యవస్థలు ఉన్నప్పుడు, ప్రజాధనాన్ని అక్రమ సంపాదన ద్వారా పొందేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి మీద కఠిన ఉక్కు పాదాలు మోపడానికి కావలసినటువంటి అన్ని చర్యలు ప్రభుత్వాలు, వ్యవస్థలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మాత్రం వీరి కోసం ప్రత్యేకమైనటువంటి సెల్ ఏర్పాటు చేయాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇకపైన రాజ్యాంగ పరిధిలో అనేటువంటి అంశాన్ని, ఇకపైన తమ పోరాటం రాజ్యాంగ పరిధి లోబడి కొనసాగుతుందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న తెలిపారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం మావోయిస్టుల వరుస లొంగుబాటు అనేది మాత్రం ఇప్పుడు హైలైట్ అవుతుంది దేశవ్యాప్తంగా. మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో జాయిన్ అయితే నిన్న ఛత్తీస్గఢ్ లో కూడా కొంతమంది ఆసన్న నేతృత్వంలో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సరెండర్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టుల లొంగుబాటు అనేది మాత్రం ఒకప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఒకసారి మనం పరిశీలిస్తే, ఒకప్పుడు గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి సమస్యలు ఉండేవి. భూస్వాముల వర్గాలు మాత్రం విపరీతంగా పోరాటాలు చేసేవాళ్ళు. భూస్వాముల యొక్క ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు. అంటే ఒక నియంతృత్వమైనటువంటి పోకడలు, నియంతృత్వం యొక్క దోపిడీ, అధికారం అనేది మొత్తం కూడా కేంద్రీకృతం అవ్వడం, ఇలాంటి వ్యవస్థలన్నీ గతంలో ఉండేవి. వీటి మీద పోరాటం చేయడం కోసం మావోయిస్టు పార్టీలు రావడం కానివ్వండి. 2004లో ఆ సమయంలో ఈ మావోయిస్టు పార్టీ ఉద్భవించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నక్సలిజం రావడం జరిగింది. సో ప్రజా సంబంధమైనటువంటి పోరాటాలు చేయడానికి, ప్రజా ఉద్యమాలు చేపట్టడానికి వీరు అంటే అజ్ఞాతంలో ఉండి పరోక్షంగా పూర్తి స్థాయిలో ఒక హింసాత్మకమైనటువంటి వాతావరణ ఘటనలు కూడా మనం చూసాం.
కానీ మారుతున్నటువంటి తరుణంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర, మౌలిక సదుపాయాల యొక్క పాత్ర, రహదారుల అభివృద్ధి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు లొంగిబాటు అటువైపు అడవుల్లో ఉండలేక అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు సహకరించేటువంటి సిచ్యువేషన్ లేకుండా, కాబట్టి వారు కూడా బయటికి వచ్చి అజ్ఞాతాన్ని వీడి మేము కూడా ప్రజా జీవితంలో కలిసిపోతామనేది మాత్రం ప్రజెంట్ బయటికి వచ్చి లొంగిపోతున్నటువంటి మావోయిస్టులు చెప్తున్నటువంటి మాట. ఇది కొంతవరకు స్వాగతించదగినటువంటి విషయంగా మనం కూడా పరిగణించాలి. ఇక రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాష్ట్రంలో హైలైట్ అవుతున్నటువంటి అంశం 50% మించొద్దు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు 42% బీసీ కోటాపై రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు. జీవో నెంబర్ 9 పైన హైకోర్టు విధించిన స్టే ఎత్తివేతకు నిరాకరణ, రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ కొట్టివేత. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి చుక్కెదురైంది అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం. సో ఈ అంశానికి సంబంధించి ఎంతవరకు దీంట్లో కీలకంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఈ ఇష్యూలో ఎంతవరకు న్యాయస్థానాలు జోక్యం ఉంటుంది, అలాంటి పరంపర ఒకసారి కొనసాగుతున్నప్పుడు ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ తేల్చినటువంటి అంశం రిజర్వేషన్లు 50% మించకూడదు. ఎందుకు రిజర్వేషన్లు 50% మించకూడదు? నిన్న అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది? సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏం వాదన వినిపించడం జరిగింది? పిటిషన్ వేసినటువంటి రెడ్డి జాగృతి వారు ఏం చెప్పడం జరిగింది? సో రెడ్డి జాగృతి చెప్పినటువంటి మాటకి రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ సింగ్ మన్వి చేసినటువంటి వాదనకి ఇద్దరి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ నిర్ణయం మళ్ళీ మరొకసారి పునరుద్ఘాటించడానికి కారణం ఏంటి? 50% రిజర్వేషన్ల పరిమితిని మించకుండా ఉండాలని రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి జీవో నెంబర్ 9 మీద ఇప్పుడే స్టే విధించినటువంటి నేపథ్యంలో దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సేమ్ సీన్ రిపీట్ అయినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇప్పుడు తెలంగాణ ప్రజల యొక్క మదిలో, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలలో, తెలంగాణలో ఉన్నటువంటి సామాన్య స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తుల్లో, సిద్ధమవుతున్నటువంటి వ్యక్తుల్లో, స్థానిక సంస్థల్లో ఓటు వేయడానికి రెడీ అవుతున్నటువంటి ప్రజల్లో అందరిలో మెదిలే ప్రశ్నలు ఇవే కనబడుతున్నాయి. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ మనం ఒక 2 విషయాలు గమనిద్దాం. ప్రధానంగా ఒకటి, స్థానిక సంస్థలు జరగక ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి ఆర్థిక సంఘం సంబంధించినటువంటి నిధులు దాదాపు 4,000 కోట్ల పైచిలుకు అవి రాక, అభివృద్ధి లేక, కేంద్ర ప్రభుత్వ సహకారం ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి రావాల్సిన రాజ్యాంగబద్ధమైనటువంటి నిధులు రాక అభివృద్ధి కుంటిపడుతూ ప్రత్యేకమైనటువంటి అధికారుల పాలనలో సాగుతున్న వైనం. ఓకే, ఈ ఇష్యూస్ ని పక్కన పెడతాం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ ఇలాంటి కమిటీలు చెప్పిన తర్వాత, రాజ్యాంగ భద్రత కల్పించిన తర్వాత, ఒకసారి మనం రాజ్యాంగ భద్రత కల్పించిన తర్వాత చూసుకున్న క్రమంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయా అంటే జరగకుండా అధికారుల పాలన ఎక్కువగా సాగుతున్నటువంటి వైనం కూడా కనబడుతుంది. కాబట్టి ఓకే, ఆ ఇష్యూని పక్కన పెట్టేసి తెలంగాణ బీసీ రిజర్వేషన్ల ఇష్యూకి వచ్చేద్దాం. నిన్నటి మాత్రం తెలంగాణలో ఒక హైలైట్ న్యూస్ అని చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాదన, రాజ్యాంగంలో 50% పరిమితికి మించకుండా ఉండాలి అనేటువంటి నిబంధన ఎక్కడైనా ఉందా? ఇలాంటి నిబంధన ఎప్పుడైనా ఉందా? ఎప్పుడో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, ఇందిరా సహాని అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో 50% రిజర్వేషన్లు మించకూడదు అనేటువంటి అంశమే ఇక్కడ ఉంది కదా. కానీ ఆ తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తులు ఎంతమంది? 9 మందితో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక బెంచ్ ఏర్పాటు చేసి అత్యంత కీలకమైనటువంటి తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అది కేవలం ఒక తీర్పుగా మీరు పరిగణించాలి. ఎందుకంటే రాష్ట్రంలో కుల గణన చాలా పారదర్శకంగా మేము చేపట్టాం. 50% మించి బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ క్యాప్ ఉందో దాన్ని తీసేయాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపేసి 50% క్యాప్ ఆల్రెడీ దాటిపోతుంది. వివిధ రాష్ట్రాల్లో ఇది ఇంప్లిమెంటేషన్ లో ఉంది. సో రాజ్యాంగంలో లేదు కాబట్టి దాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు తీర్పే కాబట్టి సుప్రీంకోర్టు మళ్ళీ పునరాలోచన చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి అంశాలను, ఇలాంటి వాదనలు సుప్రీంకోర్టు ముందు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఉంచడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్లకు స్వాగతించిని అనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించింది. ఇక రెడ్డి జాగృతి తర్వాత వారి తరపున వచ్చినటువంటి వాదనలు కూడా ఒకసారి మనం గమనించాలి. దేశంలో 50% రిజర్వేషన్లకి మించి ఉండేటువంటి ప్రాంతాలు షెడ్యూల్ ఏరియా ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, గిరిజనులు ఉండేటువంటి ప్రాంతాలు,
ఎస్టీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, ఆదివాసీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఈ ప్రాంతాలన్నీ గమనించినప్పుడు ఆ ప్రాంతాల్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వారికి 50% మించి రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఇది పిటిషనర్ల తరపున వచ్చినటువంటి వాదన. సో మొత్తం మీద షెడ్యూల్ ఏరియాలో మాత్రమే కోటా పెంపు మినహాయింపు ఉన్నాయని సుప్రీం కోర్ట్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అంటే ఓవరాల్ గా రెండు వాదనలు ఒకసారి మనం గమనించిన తర్వాత నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎట్టకేలకు సుప్రీంకోర్టు దీని మీద స్టే ఇచ్చేసింది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర హైకోర్టు చెప్పినటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు కూడా ఓకే చేసేసింది. దీంట్లో తీర్పును మళ్ళీ పునర్సమీక్షించాలి, స్టేని ఎత్తివేయాలనేటువంటి అంశాలు ఇక్కడెక్కడ కనబడలేదు. సో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది? ప్రెజెంట్ ఇది హైలైట్ అవుతున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఒకటి, ఇది మరో బెంచ్ కి సవాల్ చేస్తూ వెళ్ళేటువంటి అప్పీల్ కావచ్చు, లేదా దీనికి అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి జడ్జెస్ వారికి అంతకంటే మించి మరో బెంచ్ కి వెళ్ళాలనేటువంటి ఆశను పెట్టుకొని ఉండాలి. రెండోది, బీసీ సంఘాలతో నిన్న సమావేశమైనటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్ళాలి. మూడోది, పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్ళాలి. సో ప్రెజెంట్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఏం పరిశీలిస్తుంది? పార్టీ పరంగా వెళ్తే ఇచ్చాం హామీ, సో అది అమలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ పరంపర ముందుకెళ్ళొచ్చు. ఒకవేళ పాత రిజర్వేషన్ పద్ధతిలోనే వెళ్తే ఖచ్చితంగా మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంతవరకు ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. న్యాయస్థానాలు అడ్డుకునేటువంటి అంశం కన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయి అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. సో పార్టీ పరంగా ఇస్తుంది అనేటువంటి ఆలోచన కూడా మొదలవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్ గా మాత్రం నిన్న సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ మాత్రం హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మనం కూడా వేచి చూడాలి. సో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత, పంచాయతీ ఎన్నికల్లో పోటీపైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం అనేటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ ఈ ఇష్యూని తీసుకోవడం జరిగింది. తెలంగాణ సర్కార్ కూడా ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలే ఉండాలి అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి, సో దాన్ని కూడా ఎత్తివేయడం జరిగింది. ఇంతకుముందు ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళారు. జనాభా విపరీతంగా పెరిగిపోయింది 1971 తర్వాత. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ప్రజాప్రతినిధులు దీన్ని నిబంధన పాటించాలి అనేటువంటి నిబంధన పెట్టారు. ప్రెసిడెంట్ దాన్ని కూడా తీసేశారు. అంటే డీలిమిటేషన్ యాక్ట్ ద్వారా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన పార్లమెంట్లలో, చట్టసభల్లో ప్రాతినిధ్యం అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో దక్షిణాది రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు వీటి మీద ఇప్పటికీ ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇచ్చి వీటికి సంబంధించి ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో పెద్దల వద్దకు కొండా పంచాయతీ, మీనాక్షి, డిప్యూటీ సీఎం బట్టి మహేష్ గౌడ్లతో మంత్రి కొండా సురేఖ భేటీ, కేబినెట్ లో తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారనే ఆరోపణ, తనకు చెప్పకుండా ఓఎస్టీ తొలగింపు అవమానకరమని వాదన అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. నిన్న రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి ఇష్యూ హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి, పార్టీ పరంగా కొంతవరకు ప్రాధాన్యత తగ్గుతుంది. ఓఎస్టీ తొలగింపు తనకు చెప్పకుండా ఎలా చేస్తారు? మరి ముఖ్యంగా పొంగులేటితో ఉన్నటువంటి వివాదాలు అసలు మొత్తం చూసుకున్నప్పుడు నిన్న కాంగ్రెస్ పార్టీలో నిజంగా అంతర్గత విభేదాలు ఎప్పుడు ఉండేవే కదా, వారు ఎప్పుడు కూడా అసంతృప్తితో ఉండేదే కదా. రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి నేతల మధ్య అసంతృప్తి ఉండదా? వారిలో వర్గపోరు ఉండదా? వర్గ రాజకీయాలు ఉండవా అనేది రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. సో దీని మీద ఎప్పుడు చెక్ పడబోతుంది? ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తో పాటుగా పిసిసి అధ్యక్షుడు కూడా చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు, ఈ వీటితో పాటుగా పార్టీ అంతర్గతంగా సాగుతున్నటువంటి వైనాల మీద కూడా చెక్ పెడితేనే పార్టీ ముందుకు సాగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మరి హైకమాండ్ ఎలా జోక్యం చేసుకుంటుందో మనం కూడా వేచి చూడాలి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో మనం అనుకున్నట్టుగా అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ పార్టీ పరంగా 42% స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్లాలని సర్కారు సూత్రప్రాయ నిర్ణయం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఏదైతే మనం ఇందాక డిస్కషన్ చేసినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టులోనే తేల్చుకోండి, జీవో నెంబర్ 9 మీద స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది అనేటువంటి అంశాన్ని డిస్కషన్ చేస్తూ పార్టీ పరంగానే మాత్రమే మీరు వెళ్ళండి అనేటువంటి అంశాన్ని ఇలా చేయండి. సో కోర్టుకు సంబంధించినటువంటి ఆలోచన పునరాలోచన అనేటువంటి అంశమా, లేకపోతే ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. సేమ్ టైం ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో ఇద్దరు కన్నా ఎక్కువగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వారు కూడా అర్హులే అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. భారీగా లొంగుబాట్లు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సమక్షంలో తుపాకీలు మొత్తం ఇచ్చేసి ప్రజా సంబంధమైనటువంటి జీవితంలో మేము కూడా భాగస్వాములు అవుతాం అనేటువంటి అంశంతో మాత్రం మావోయిస్టులు ముందుకు సాగినటువంటి
పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ హైలైట్ చేసినటువంటి అంశం మీనాక్షి కోర్టులోకి కొండా వివాదం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. కూతురు సుస్మితతో కలిసి మీనాక్షితో కొండా సురేఖ సుదీర్ఘ భేటీ, వివాదం పైన వివరణ పరిష్కరిస్తామన్న మీనాక్షి, మహేష్ గౌడ్, తొలుత ఉప ముఖ్యమంత్రి భట్టితో సురేఖ సమావేశం, కేబినెట్ భేటీకి గైర్హాజరు, ప్రస్తుతానికి సద్దుమణిగిన వివాదం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మొత్తం మీద మాత్రం తెలంగాణలో మాత్రం రాజకీయం రోజుకొక రంజుగా, రోజుకొక వైనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఇద్దరు పిల్లలు వద్దు అనేటువంటి అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం కేబినెట్ లో తీసుకుంటే, అదే కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి వర్గపోరు బయటపడి కొండా సురేఖకి సంబంధించి నిన్న మాత్రం ఒక హైలైట్ అంటే లీక్స్ చాలా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది, కొండా సురేఖను ఒక దశలో బర్తరఫ్ చేస్తారు అనేటువంటి వాదన అనే నానుడి కూడా చాలా స్పష్టంగా వినబడింది. కొండా సురేఖను అరెస్టు చేస్తారు అనేటువంటి వాదన నానుడి కూడా చాలా స్పష్టంగా వినబడింది. కానీ పార్టీ అంతర్గత విభేదం కాబట్టి కొంతవరకు చర్చల ద్వారా దీన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించాలనేటువంటి ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి ఇష్యూస్ కాబట్టి మళ్ళీ కొత్త మీదకి ఇలాంటి వేరే వేరే తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని పార్టీ కూడా ఆలోచన చేసేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి విషయం. సో ఓవరాల్ గా మాత్రం బీసీ రిజర్వేషన్ల ఇష్యూ అంతవరకు పార్టీ పరంగా ముందుకెళ్లేటువంటి ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 వరకు మాత్రమే గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ గడువు కూడా పూర్తయింది. ఆ గడువులోపే మేము ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసాం, ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేసాం 2-3 రోజులకి ముందే, సెప్టెంబర్ 30 కల్లా అనేటువంటి అంశం తెలంగాణ సర్కార్ చెప్తున్నా కానీ సకాలంలో ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదు. అక్టోబర్ 9న దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావాల్సి ఉంది, అక్టోబర్ 8 ఆ సమయం కల్లా. కానీ దానికి ఒక రోజు ముందే హైకోర్టు జీవో నెంబర్ 9 మీద స్టే ఇవ్వడం కానివ్వండి. అంటే కనీసం ఇక్కడ ఎలా ఉందంటే వ్యవస్థ పరంగా ఒకవైపు బీసీ రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ కోసం ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి వైనంలో ఆ పరంపరలో అది ఇంప్లిమెంటేషన్ రాజ్యాంగబద్ధంగా అవుతుందా లేదా చట్టపరంగా దానికి ముందుకు వెళ్లాల్సి వస్తుందా, జీవో ప్రకారం గత అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభ్యర్థన మేరకు రాజ్యాంగ పరంగా షెడ్యూల్ నెంబర్ 9లో ఏ విధంగా పెట్టారు, సో ఆ పెట్టినప్పుడు అక్కడ దాన్ని ఎంతవరకు యూటిలైజ్ అవుతూ ఉంది. సో ఇలాంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చేయొచ్చు కదా అని బీసీ సంఘాలతో పాటుగా ప్రతిపక్షాలు ఆలోచన చేస్తున్నారు. మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ సంబంధించి మీరు ఇచ్చినప్పుడు పార్టీ పరంగా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన ఈ రోజు చేయడం కన్నా గతంలోనే చేస్తే బెస్ట్ కదా అనేది మాత్రం ఒక వాదన వినిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి చెప్తున్నటువంటి వాదన కూడా మేము ఆల్రెడీ చట్టం చేసాం, దీనికి సంబంధించి ఆర్డినెన్స్ చేయడం జరిగింది, కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది, ఒకటి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. ఆ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు రెండోది ఒక చట్టాన్ని ఆర్డినెన్స్ కి సంబంధించి గవర్నర్ దగ్గర ఒకటి పెండింగ్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు జీవో ద్వారా వెళ్ళడం తప్ప ప్రభుత్వానికి వేరే మార్గం ఎక్కడుంది? చట్టాలు ఆమోదించాలంటే రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఆమోదించాలి. సరే, అవి ఆమోదించడం పక్కన పెడితే కనీసం వాటిని తిరస్కరించాలి. ఇలాంటివి ఇంకా పెండింగ్ లో ఉంటే ఎంతవరకు అనేటువంటి అంశం. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఒక హైలైట్ అవుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే, వన్స్ రాష్ట్రపతి దగ్గరికి బిల్లు వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి దీనికి సంబంధించి 3 నెలల లోపు దాని మీద కీలక నిర్ణయం తీసుకోనప్పుడు రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ 3 నెలల్లోపు రాష్ట్రపతి గవర్నర్లు గనక తమ యొక్క బిల్లులను ఆమోదించకపోతే వాటిని ఆటోమేటిక్ గా ఆమోదించినట్లుగా మేము పరిగణిస్తాం అని సుప్రీంకోర్టు రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇదే జడ్జిమెంట్ ని ప్రస్తావిస్తుంది. మీరు ఆ రోజు పూర్తి స్థాయిలో 3 నెలల్లో రాష్ట్రపతి గనక ఆమోదం పొందకపోతే ఆటోమేటిక్ గా ఆమోదించినట్లు అవుతుంది కదా. తమిళనాడులో రవి, అదే విధంగా గవర్నర్ రవి ఆమోదించకుండా ఉన్నారు కదా. తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టులో కేసు వేసింది కదా, రాష్ట్రపతిని కూడా ప్రతివాదులుగా చేర్చింది కదా. అప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి కామెంట్స్ చేసింది కదా. మరి అలాంటప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఈ బిల్లు విషయంలో మీరు ఎందుకు దీన్ని వెసులుబాటు కల్పించరు? తెలంగాణలో ఉన్నటువంటి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు పూర్తి స్థాయిలో మేము రాష్ట్రపతి ముందు పెట్టినప్పుడు వారు ఆమోదించకుండా, తిరస్కరించకుండా అలాగే ఉన్నప్పుడు ఆ 3 నెలలు అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో ఇది ఎందుకు ఈ పరిధిలోకి రాదు? ఇది తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. అట్ ద సేమ్ టైం మేము ఆటోమేటిక్ గా రాష్ట్రపతి ఆమోదించారని మేము కూడా భావిస్తున్నాం అనేస్తున్నారు. అంటే అది చట్టపూర్వకంగా అయిపోయింది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ రాష్ట్రపతి దీని మీద సుప్రీంకోర్టుకి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ప్రధానమైనటువంటి అంశాలు, మీరు కీలకంగా ఉన్నటువంటి అంశాల పరిశీలన కోసం రాష్ట్రపతి మీద, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి మీద, దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి మీద ఇలాంటి పూర్తి స్థాయిలో మీరు
నిబంధనలు విధించవచ్చా, అలాంటి ఆలోచన చేయొచ్చా అనేటువంటి అంశాలు కూడా ఇలా ప్రస్తావించారు.